10th class mathematics వారధి worksheet 2 ఫస్ట్ బిట్ చూడండి. ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరు? ఫాదర్ ఆఫ్ జామెట్రీ యూక్లిడ్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ బిట్ ఆన్సర్. సెకండ్ బిట్, స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నెయిదర్ ప్రూవ్డ్ నార్ డిస్ప్రూవ్డ్ ఆర్ కాల్డ్ యాక్సిమ్స్. సెకండ్ బిట్ ఆన్సర్ యాక్సిమ్స్. యాక్సిమ్స్ అంటాం కదా, వీటికి ప్రూఫ్ అనేది ఉండదు. ఇలాంటి స్టేట్మెంట్స్ ని మనం యాక్సిమ్స్ అంటారు. థర్డ్ బిట్, గ్రీక్ మ్యాథమెటిషియన్ యూక్లిడ్ రోట్ 13 వాల్యూమ్స్ బుక్ నేమ్ ఈజ్ డాష్ ద ఎలిమెంట్స్. థర్డ్ బిట్ ఆన్సర్ ఏంటంటే ద ఎలిమెంట్స్. ఓకే, ఫోర్త్ బిట్ ఏంటంటే కాంజుగేట్ యాంగిలార్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ హూజ్ సమ్ ఈజ్. కాంజుగేట్ యాంగిల్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే if the sum of any two angles is 360 degrees then that angles are called conjugate angles each other. ఓకే, సో ఇక్కడ కాంజుగేట్ యాంగిల్ అంటే సమ్ అనేది 360 డిగ్రీస్ అవ్వాలి. ఫోర్త్ బిట్ ఆప్షన్ ఏ. ఫిఫ్త్ బిట్ చూడండి, ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు, ఒక ట్రాన్స్వర్స్ ఇచ్చాడు అంటే తిరియగ్రాక్ ఇచ్చాడు. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్. ఈ 4 ఆప్షన్లో వాడు ఇచ్చింది ఏమవుతుందో మనం ఒకసారి చెక్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన 2 యాంగిల్స్ అనేవి ఇంటీరియర్ యాంగిల్స్. ఆ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ట్రాన్స్వర్స్ కి బోత్ సైడ్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం దే ఆర్ నాట్ సైడ్ బై సైడ్. సో అలాంటి యాంగిల్స్ ని మనం ఏమంటామంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం. అవి ఇన్నర్ లో ఉన్నాయి కాబట్టి వాటిని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. సో ఫిఫ్త్ బిట్ ఆన్సర్ ఈజ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సిక్స్త్ బిట్ చూడండి, ఒక ఫిగర్ ఇచ్చాడు, ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది ఈ సిక్స్త్ బిట్ లో. దిస్ ఈస్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, దిస్ పాయింట్ ఈజ్ ఎక్స్, దిస్ పాయింట్ ఈజ్ వై. బిఎక్స్ ఈక్వల్స్ టు హాఫ్ ఏబి. బిఎక్స్ ఈక్వల్స్ టు హాఫ్ ఏబి అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ బిఎక్స్ లెంత్ అనేది ఈ ఏబి లెంత్ లో హాఫ్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్ అనేది ఏబికి మిడ్ పాయింట్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సైడ్ ఏబి. ఆల్సో by ఈక్వల్స్ టు హాఫ్ బీసీ. by ఈక్వల్స్ టు హాఫ్ బీసీ. అంటే by లెంత్ అనేది బి నుంచి y గల లెంత్ అనేది బీసీ సైడ్ లో హాఫ్ ఉంటుంది. దట్ మీన్స్ y ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఏబి ఈక్వల్స్ టు బీసీ. ఏబి ఈక్వల్స్ టు బీసీ అనే మరో కండిషన్ కూడా గివెన్ డేటాలో ఉంది. షో దట్ బిఎక్స్ ఈక్వల్స్ టు బీవై. బిఎక్స్ బీవై ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. చూడండి, ఏబి ఈక్వల్స్ టు బీసీ అనే కండిషన్ మనం తీసుకుందాం, ఎందుకంటే దిస్ ఈస్ ద గివెన్ డేటా. హియర్ ఏబి మీన్స్, చూడండి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ లో బిఎక్స్ ఈక్వల్స్ టు హాఫ్ ఏబి కదా, దీని నుంచి ఏబి ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే 2bx అవుతుంది. సో ఏబి ఈక్వల్స్ టు 2bx ఈక్వల్స్ టు బీసీ. గివెన్ స్టేట్మెంట్స్ లో ఈ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, బీవై ఈక్వల్స్ టు హాఫ్ బీసీ. దీని నుంచి బీసీ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 2 into బీవై అవుతుంది. సో ఏబి బదులుగా 2 into బిఎక్స్, బీసీ బదులుగా 2 into బీవై ని మనం రాసుకోవచ్చు. ఇక్కడ 2కి 2కి క్యాన్సిల్ చేయండి, బిఎక్స్ ఈక్వల్స్ టు బీవై. సో మనం అదే కదా ప్రూవ్ చేయాలి, షో దట్ బిఎక్స్ ఈక్వల్స్ టు బీవై. సో మనం ఇక్కడ బిఎక్స్ ఈక్వల్స్ టు బీవై అని మనం ప్రూవ్ చేసాం. ఇలా మనం ఈ 3 స్టెప్స్ లో మనం దీన్ని చేయొచ్చు. ఓకే, సెవెంత్ వన్ చూడండి. ఈ సెవెంత్ సమ్ లో ఒక ఫిగర్ అనేది ఇచ్చాడు. ఓకే, హియర్ యాంగిల్ ఈజ్ 120 degrees, హియర్ యాంగిల్ ఈజ్ x degrees, హియర్ యాంగిల్ ఈజ్ 3y plus 6 degrees. ఓకే, నౌ వీ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. x వాల్యూని y వాల్యూని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి స్ట్రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. స్ట్రైట్ యాంగిల్ మీన్స్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 180. సో లెఫ్ట్ సైడ్ 120 degrees ఉంది కాబట్టి రైట్ సైడ్ అనేది ఖచ్చితంగా 60 degrees ఉంటుంది. అప్పుడే కదా స్ట్రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఇది మనకి 60 degrees అని మనకి తెలిసింది. ఇక్కడ ఈ ఎక్స్ అనే యాంగిల్ 60 degrees అనే యాంగిల్ కూడా ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే దీస్ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 60 degrees అని మనకి ముందుగా తెలిసింది. ఓకే, అగైన్ దీస్ ఆర్ ఆల్సో 2 లైన్స్. దిస్ ఈస్ ద ట్రాన్స్వర్స్. హియర్ x degrees అండ్ 3y plus 6 degrees ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్, సదృశ కోణాలు అంటాం. ట్రాన్స్వర్స్ కి సేమ్ సైడ్ ఉంటాయి, ఒకటి ఇంటీరియర్ యాంగిల్ ఒకటి ఎక్స్టీరియర్ యాంగిల్ అయ్యేటప్పుడు అలాంటి యాంగిల్స్ ని మనం కరస్పాండింగ్ యాంగిల్స్, అదే సదృశ కోణాలు అంటాం. అవి ఈక్వల్ గా ఉంటాయి, ఎందుకంటే
దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలర్ కాబట్టి టూ ప్యారలర్ లైన్స్ ఒక ట్రాన్స్వర్స్ ఇంటర్సెక్ట్ చేసేటప్పుడు ఏర్పడే యాంగిల్స్ అనేవి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి, అవి ఈక్వల్ గా ఉంటాయి. సో ఇక్కడ 3y ప్లస్ 6 ఈక్వల్స్ టు x డిగ్రీస్ కి మనం ఈక్వల్ చేయొచ్చు, ఎందుకంటే ఈ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్, ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. సో దీని నుంచి 3y ప్లస్ 6 ఈక్వల్స్ టు x అంటే మనకి ఆల్రెడీ తెలిసింది 60 డిగ్రీస్. దీని నుంచి మనం y వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. 3y ఈక్వల్స్ టు 60 మైనస్ 6 అవుతుంది, దట్ మీన్స్ 54. దీని నుంచి y ఈక్వల్స్ టు 54/3, దట్ మీన్స్ 18 డిగ్రీస్. y ఈక్వల్స్ టు 18 డిగ్రీస్ అనేది ఇక్కడ మన ఆన్సర్. y ఈక్వల్స్ టు 18 డిగ్రీస్, x ఈక్వల్స్ టు 60 డిగ్రీస్. ఓకే, రైట్. యాక్టివిటీ 8th సమ్ చూడండి. కన్స్ట్రక్ట్ యాంగిల్ 105 డిగ్రీస్ బై యూజింగ్ రోలర్ అండ్ కాంపాస్ అండ్ వెరిఫై ఇట్ బై ప్రొట్రాక్టర్. దీన్ని మనం ఎలా చేస్తామంటే వెరీ ఈజీ. వీ కన్స్ట్రక్ట్ అన్ యాంగిల్ 105 degrees by using roller and compass. This is very easy. ఏం చేస్తారంటే ముందుగా ఒక రోలర్ తీసుకోండి, రోలర్ తీసుకొని ఒక రే డ్రా చేయండి. దిస్ ఈజ్ O. ఓకే, కాంపాస్ తీసుకోండి, విత్ సెంటర్ O, with any radius draw an arc. Okay, with the same radius from this point draw another arc which intersect before arc. Okay, with center from this point with same radius draw an arc intersect first arc. Okay, now with center from this point with same radius draw an arc like this, and with center from this point with same radius draw an arc intersect before arc like this. Okay, again roller తీసుకుందాం. Again we take roller and join these two points like this. This is the right angle. 90 degrees ఉంటుంది ఇక్కడ. ఓకే, బట్ మనం 105 డిగ్రీస్ యాంగిల్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. 105 డిగ్రీస్ ని మనం 90 ప్లస్ 15 గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. సో 90 డిగ్రీస్ యాంగిల్ ముందుగా మనం కన్స్ట్రక్ట్ చేసాం. ఇప్పుడు 15 డిగ్రీస్ యాంగిల్ ని మనం దీనికి అడిషనల్ గా కన్స్ట్రక్ట్ చేయాలి. అప్పుడు టోటల్ గా 105 డిగ్రీస్ అనేది మనకి కన్స్ట్రక్ట్ అవుతుంది. అది ఎలా చేస్తామంటే ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇక్కడికి 30 డిగ్రీస్, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి 30 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ 30 డిగ్రీస్ ని మనం అగైన్ ఈ యాంగిల్ మనం బైసెక్ట్ చేస్తూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి 15 డిగ్రీస్ అనే యాంగిల్ అడిషనల్ గా దీనికి ఏర్పడుతుంది. సో దీనికోసం మనం అగైన్ కంపాస్ తీసుకోండి, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ని సెంటర్ గా తీసుకొని మనం ఒక ఆర్క్ ని డ్రా చేయాలి. అది ఎలా చేస్తామంటే ఇలా ఒక ఆర్క్ ని డ్రా చేయండి. సేమ్ రేడియస్ తో ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ని సెంటర్ గా తీసుకొని ఫస్ట్ ఆర్క్ ని ఇంటర్సెక్ట్ చేసేటట్టు ఎనదర్ ఆర్క్ ని మనం డ్రా చేయాలి. ఓకే, ఇలా చేసిన తర్వాత కాంపాస్ ని పక్కన పెట్టుకొని రోలర్ తీసుకోండి. అది ఇంటర్సెక్టింగ్ పాయింట్ ని O ని మనం జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి. దిస్ వన్ ఈస్ ద 105 డిగ్రీస్. ఓకే, ఈ విధంగా మనం రోలర్ అండ్ కాంపాస్ సహాయంతో 105 డిగ్రీస్ ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. అండర్స్టాండ్? రైట్.